ఇక తెలంగాణకు రైన్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. నేడు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్లో, ఇక ఎల్లుండి హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నిన్న హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి వై జంక్షన్ తో సహా పలు కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇటు కూకట్పల్లి, హైతనగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, బోయినపల్లి, మారటపల్లి, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్, ఉప్పల్, బోడుపల్, మేడిపల్లి మొదలైన ప్రాంతాల్లో అధిక వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయింది. వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, మనం చూస్తున్నాం నిన్న ఒక్కసారిగా కూడా సాయంత్రం 4 గంటల నుంచే కూడా హైదరాబాద్ అంతా కూడా వాతావరణం మారిపోయింది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో నిన్న ఎక్కడెక్కడ వర్షాలు కురిసాయి, అలాగే ఇవాళ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా మనకి భిన్న వాతావరణ పరిస్థితులు అనేవైతే కనిపించాయి. అయితే నిన్న ఒక్కసారిగా మనకు సాయంకాల సమయంలో వాతావరణం మారిపోయింది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. అయితే ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా సాయంకాలం సమయం కావటము, చాలా మంది ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే టైం కావటంతో మనకి మోస్తారు వర్షం కురిసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మనకి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో మనకు మోకాల లోతు నీరు కూడా రావడం జరిగింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజు నుంచి, అంటే నిన్నటి నుంచి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఎందుకంటే మనకి ఋతుపవన ద్రోణి ఒకటి ఏర్పడుతుండటము, అదే విధంగా ఒక వాయుగుండం అనేది కొనసాగుతూ ఉండటము, ఈ రెండింటి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. సో నిన్న ఓవరాల్ గా చూసుకుంటే మేడ్చల్, మల్కాజిగిరిలో మనకి 8.58 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఆ తర్వాత ఖమ్మంలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మనకి భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మనకి దాదాపు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇక అన్ని జిల్లాలలో మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ప్రధానంగా మనకి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా వాళ్ళందరూ కూడా విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి వర్షాలు కురిసినప్పటికీ కొన్ని జిల్లాలలో మాత్రమే, ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ జిల్లాల్లో మాత్రమే మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో మనకి చెదురు ముదురుగా, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వర్షాలతో పాటు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. నిన్న మనం చూసుకుంటే అత్యధికంగా మనకి ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ఈ జిల్లాలలో దాదాపు 36 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి.
సో రేపు కూడా అంటే మనకి ఈ రోజు రేపు కూడా ఎక్కువగానే ఎండలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎండల కారణంగా మనకి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడటము, ఆ తేమ వలన ఆ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వాటి కారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవైపు రుతుపవన ద్రోణి వాయుగుండము, అదేవిధంగా ఇటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా ఈ వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. రైట్ అంశుమా, థ్యాంక్ యూ. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి కూడా అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎస్పీటీ వాహనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్ ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఈ బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు 24 గంటలు సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటి వద్ద సీవరేజీ సూపర్వైజర్లు ఉండేలా చూడాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఈఆర్టీ, ఎస్పీటీలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.